మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల అతిబల అనే తేజోవంతమైన విద్యలను రాముడికి ఉపదేశించారు. వాటి వలన అలసట ఆకలి దప్పికలు కలగవు. ముగ్గురు రాత్రి విశ్రమించారు. తెల్లవారి విశ్వామిత్రుడు రామా తెల్లవారింది మేలుకో కాలకృత్యాలు నెరవేర్చుకో అని ప్రబోధించాడు. ఇప్పుడు మనం తాటక వధ యాగ పరిరక్షణ గురించి తెలుసుకుందాం. మరొక రాత్రి మన్మథాశ్రమంలో విశ్రమించి మరునాడు వారు భయంకరమైన తాటకావనంలో ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువాజ్ఞపై రాముడు తాటకను బాణంతో సంహరించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు వాటి ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ యాగ సంరక్షణ బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహులు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు సీతేషు అస్త్రంతో మారీచుడిని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమి కొట్టాడు. యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడ్డానికి మిథిలా నగరానికి బయలుదేరాడు.